ట్రూనైన్ న్యూస్కి స్వాగతం. నేను సుమలత. ఉపాధి హామీ కూలీల సమస్యలను తెలుసుకుంటున్న వ్యవసాయ కార్మిక సంఘం ఆత్మకూరు మండలం మొట్లంపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల సమస్యలు తెలుసుకుంటున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లో ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయిస్తూ ఈ చట్టాన్ని ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తుందని విమర్శించారు. ఈ దేశం మొత్తంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి కమ్యూనిస్టులు సపోర్ట్ చేశారు. అమ్మా వినండి, 2005లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి కమ్యూనిస్టులు సపోర్ట్ చేశారు. కమ్యూనిస్టులు అందరూ కూడా సపోర్ట్ అంటే ఏంటి కొరకు చేశారంటే, ఈ దేశంలో ఉన్న కూలీలకందరికీ కూడా, పేదోళ్ళకందరికీ కూడా పనిచ్చే పథకం తీసుకురావాలి, ఆ చట్టం తీసుకురావాలి, అట్లా తెచ్చడం అయితే మీకు మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళను చెప్పడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళకు. అట్లా తెస్తేనే మీకు మద్దతు ఇస్తాం, లేకపోతే మద్దతు ఇవ్వం అని కమ్యూనిస్ట్ వాళ్ళు చెప్పడంతో, పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో 2005లో ఈ చట్టం వచ్చింది, ఉపాధి హామీ చట్టం. అంటే ప్రతి వ్యక్తికి కూడా సంవత్సరానికి కనీసం 100 రోజులు గ్యారెంటీగా ఈ ఉపాధిలో పని దొరకాలి. మిగతా రోజులు ఎట్లా అంటే, మిగతా రోజులు మనం బయటకు పోతాం, చేర్లకు, కలుపులకు, నాట్లకు, మొగలైతే అంచులకు, లేకపోతే నార్మల్ పోతారు, లేదా మిగతా పనులు ఉంటాయి. కాబట్టి ఈ ప్రతి ఒక్క జనానికి కూడా, పేదలంతా కూడా ఈ దేశంలో పెరిగిపోతున్నారు. ఉన్నోళ్ళు కూడా భూములు, భూములు ఉండాలి కాబట్టి వాళ్ళంతా పేదలంతా కూడా పేదలుగా అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా పని ఉండాలి అని చెప్పి పని ఇది పథకం అనకూడదు. మీరు ఎవరు, ఉపాధి హామీ చట్టం, ఇది చట్టం అనాలి పంచు మీరు. ఎందుకొరకంటే ఈ చట్టంలో అనేక రకాలుగా ఉంది. ఏమని అంటే, పని చూపించకపోతుందంటే, మీరు ఒక దరఖాస్తు పెట్టినారు అనుకోండి, ఒక దరఖాస్తు నాకు పని కావాలని వెంకటేశ్కో లేకపోతే టీఏ నాగరాజుకో పెట్టింది అనుకోండి, వారం లోపల మీకు పని చూపించకపోతే వచ్చే కూలీలో సగం రూపాయలు కట్టేయాలి. మీకు 250 ఈ పనికి. మీకు పని చూపించకపోతేనంటే 125 రూపాయలు ఒక ఇంటికాడ ఉన్నా మీకు కట్టియాలి, ఇంటికాడ ఉన్నా కట్టియాలి. అట్లా ఉంది చట్టంలో, ఉందే లేదా? ఈ చట్టంలో ఉంది. తర్వాత కూలీ డబ్బులు కూడా 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఇవ్వాలి. ఏం తింటారు మరి పేదలంతా కూడా, ఉపవాసం ఉండి చేస్తారా పని? కాబట్టి నెల అవుతుంది, కొన్ని 2 నెలలు కూడా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటేనంటే, కూలీ డబ్బులు లేట్ కానికే కూడా కారణం చెప్తాను మీకు. ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసిందంటే, ఉదయం పూట ఒకటి ఫోటో కొట్టుకోవాలి, అందరిని బొట్టు తీయాలి, మళ్ళీ పని దిగిపోయేటప్పుడు మళ్ళీ ఒకటి ఫోటో కొట్టాలి అనే సిస్టమ్ పెట్టింది. ఆ సిస్టమ్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఈ ఆత్మకూరులో ఉన్న ఏపీఓ ఆఫీస్ ఉంటుంది, ఇప్పుడు వెంకటేశ్వర వాళ్ళు పోయేది ఏపీఓ ఆఫీస్ చూసారు కదా, మీకు కూలేసి ఆఫీసు, ఆ ఆఫీస్ కానీ వనపర్తిలో ఇంకో ఆఫీస్ ఉంటుంది, పీడీ ఆఫీస్ అని. ఆ పీడీ ఆఫీస్ వీళ్ళ చేతిలో కానీ మీకు కూలి ఎప్పుడు వేయాలనే వీళ్ళ చేతులు లేదు. ఇప్పుడు మొత్తం ఎవరి చేతిలో ఉంది అంటే, నరేంద్ర మోడీ చేతిలో ఉంది. ఏమన్నా కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈయనండి కాదమ్మా, అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఎప్పుడు వస్తావని నీవు అడిగినా, ఎప్పుడు వస్తావా మేము నెత్తులు వాళ్ళ కొట్టుకుని కూలి వచ్చే పరిస్థితి లేదు.